ఘర్ తిరంగ యాత్ర ప్రతి దేశ పౌరుడు చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు గత 9 తారీఖు నుంచి ఇప్పటి వరకు వారం రోజులు దేశమంతరకు పండుగ వాతావరణం కనిపించింది. అలాగే నిన్న హైదరాబాద్లో 1,00,000 మందితో వాళ్ళు చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగ యాత్ర జరిగింది. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో హర్ ఘర్ తిరంగ యాత్రను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రైతుల పక్షాన మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళ ఒక 60-70 ట్రాక్టర్లతో వాళ్ళ ఈ ర్యాలీ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ ర్యాలీ ఇక్కడ స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ ముందు స్టార్ట్ అయ్యి ఖమ్మం నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ నుంచి జెండా కానించాలి శివాలయం నుంచి ప్రగతి నుంచి అయ్యప్ప టెంపుల్ కానించాలి శాంతినగర్ పోయి శాంతినగర్ రిటర్న్ వచ్చి బస్ స్టాండ్ కానించాలి మళ్ళీ శ్రీరాజంగా ఎన్నైతే తెలియజేస్తూ మరి ఇవాళ ప్రతి కార్యకర్త యువకులు కానీ కిసాన్ కానీ ఇవాళ మన మోడీ గారు చేస్తున్న అభివృద్ధి అలా దేశంలో ఎవరు చేస్తలేరు కనుక ప్రజలందరూ ఇవాళ కిసాన్ సెలవున్న ఆధారపడి బతుకున్నట్టు డిఏపి కానీ యూరియా కానీ ట్రాక్టర్స్ కానీ సబ్సిడీ కానీ ఇండస్ట్రీ కానీ రైతులు పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దపల్లి ర్యాలీ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. చరిత్రలో దేశం ఫస్ట్ అనే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ స్వతంత్ర దినోత్సవాల 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గత 15 రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను దేశభక్తి పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా కిసాన్ రైతులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ఇప్పుడు మరి గ్రామాలలో ఎడ్ల బండ్లు లేవు కనుక ఎడ్ల బండ్ల బదులు ట్రాక్టర్లు మిషనరీ వాడుతున్నారు కనుక ట్రాక్టర్లతో తిరంగా ర్యాలీ రైతులందరిలో కూడా దేశభక్తిని పెంపొందించి మనం అందరం కూడా ఎందరో త్యాగదనుల బలం అనుభవిస్తున్నాం. మరి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు మరి ప్రతిపక్షాల రూపంలో ఇవాళ భారతదేశంలో అనిశ్చితి మరి అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి మనకు వాళ్ళందరికీ ధీటైన జవాబిచ్చే వీర శివాజీ మనకు దేశ పరిపాలన ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్న రోజు ఈ దేశం బాగుంటుంది కనుక దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇది నా బాధ్యత, దేశ రక్షణ కోసం జాతీయ ఐక్యత కోసం మనం అందరం కూడా కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మరి కన్వీనర్ రూషన్ అన్వేష్ గారు, జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మా జిల్లా కార్యదర్శి సతీష్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు రాకేష్ గారు, మిగతా నాయకులందరూ చాలా గ్రామాల నుంచి రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చారు. మేము కూడా దేశ రక్షణ కోసం మేము కూడా ఉంటాం, జవాన్ల వాళ్ళే ఉంటామని ముందుకు వచ్చిన రైతులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా భారతావాన్ని రక్షించేందుకు, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, జాతిని మనమందరం సమైక్యపరిచేందుకు మనమందరం కూడా కంకణం కట్టుకొని ఐక్యంగా అందరం ముందుకెళ్లాలని ప్రజలందరినీ కోరుకుంటూ భరతమాత బిడ్డలుగా మనమందరం మన బాధ్యత నెరవేర్చాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాత